మనందరికీ హనుమంతుడు బ్రహ్మచారి అని తెలుసు. కానీ హనుమంతుడికి తెలియకుండానే ఒక కొడుకుంటాడు. అతనెవరో కాదు, తన పేరు మకరధ్వజ. ఇతనికి గుజరాత్ లో ఒక గుడి కూడా ఉంది. హనుమంతుడికి తన కొడుకుతోనే యుద్ధం జరుగుతుందని తెలుసా? హనుమంతుడు ఎంత ఏకాగ్రతతో ఉంటాడో అందరికీ తెలుసు. తను క్రమశిక్షణ ఉండడానికి, రాముని సేవకై, దైవ కార్యాలకి సహాయం చేయడానికి బ్రహ్మచార్యాన్ని ఎంచుకున్నాడు. అలాంటి హనుమంతుడికి కొడుకు ఎలా పుట్టాడో, వీరిద్దరి మధ్య యుద్ధం ఎలా జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. అసలు మకరధ్వజుడు ఎవరు? మకరధ్వజుడు ఒక ముసలికి పుట్టాడు. మకరం అంటే ముసలి అనే అర్థం. ఇతని జననం ఎలా జరిగిందంటే, హనుమంతుడు సముద్రాన్ని దాటి సీతను కాపాడడానికి వెళ్ళినప్పుడు లంకను కాల్చేస్తాడు. ఆ సమయంలో తను అలసిపోయి సముద్రంలో స్నానం చేస్తాడు. అదే సమయంలో తన దివ్యమైన చెమట చుక్క ఒక ముసలి నోట్లో పడుతుంది. అలా ఆ మకరానికి గర్భం వస్తుంది. ఒకరోజు ఆ మకరం మహిరావణుడి కంట పడుతుంది. గర్భంతో ఉన్న మకరాన్ని చూసి మహిరావణుడి ప్రజలు అతని దగ్గరికి తీసుకొస్తారు. ఈ మహిరావణుడు పాతాళ లోకానికి రాజు. ఇతడెవరో కాదు, రావణుడి యొక్క తమ్ముడు. ఇతడు మకరాన్ని చూసి అది గర్భంతో ఉండడంతో దాన్ని జాగ్రత్తలు చూస్తాడు. ఆ మకరానికి పుట్టిన జీవికి మకరధ్వజుడు అని పేరు పెడతాడు. అలా మకరధ్వజుడు జన్మిస్తాడు. అతను సగం వానరంలాగా, సగం మకరంలాగా ఉంటాడు. తర్వాత మకరధ్వజుడిని మహిరావణుడు పెంచి పెద్ద చేస్తాడు. అతనికి కొన్ని విద్యలు నేర్పిస్తాడు. అలా అతని నైపుణ్యాలు చూసి మహిరావణుడు పాతాళలోక ద్వారానికి మకరధ్వజుడిని కాపలాగా ఉంచుతాడు. ఈ మకరధ్వజుడికి మహిరావణుడు అంటే అపారమైన భక్తి. అతనే తన ప్రాణం అన్నంత అభిమానం. ఒక మాటలో చెప్పాలంటే హనుమంతుడికి రామయ్య అంటే ఎంత భక్తి, అభిమానం, గౌరవం ఉంటుందో మకరధ్వజుడికి కూడా మహిరావణుడిపై అంతే భక్తి ఉంటుంది. రూపం వేరైనా తండ్రి మనస్తత్వం మాత్రం అచ్చుగుద్దినట్టు వచ్చింది. మరి తండ్రి కొడుకుల మధ్య యుద్ధం ఎలా జరుగుతుంది? రామరావణుల యుద్ధం జరుగుతుండగా రావణుడు తను ఓడిపోతాడని తెలిసి తమ్ముడి సహాయం కోరుతాడు. అతడే మహిరావణుడు. ఇతనికి మాయా మంత్రాలు తెలుసు. రావణుడు తన తమ్ముడితో రామలక్ష్మణులని అపహరించమని అంటాడు. అలా చేస్తే యుద్ధం మనమే జయించవచ్చని చెబుతాడు. పక్షి రూపంలో వెళ్లి జరిగిందంతా విభీషణుడు వింటాడు. ఇదే విషయం రాముడికి చెప్తాడు. రామలక్ష్మణులని భద్రంగా ఉంచి బయట కాపలాగా హనుమంతుడిని పెట్టి విభీషణుడు బయటికి వెళ్తాడు. ఇదే సమయం అనుకుని మహిరావణుడు తన మాయతో విభీషణుడిలా మారి రామలక్ష్మణులు ఉన్న గుడారానికి వెళ్తాడు. అక్కడ కాపలాగా ఉన్న వానరాలు అతను విభీషణుడు అనుకుని లోపలికి వెళ్ళనిస్తాయి. తరువాత తన మాయమంత్రాలతో అన్ని వానరాలకు స్పృహ లేకుండా చేస్తాడు. హనుమంతుడు కూడా స్పృహ కోల్పోతాడు. అలా అందరినీ మాయ చేసి మహిరావణుడు రామలక్ష్మణులని పాతాళ లోకానికి తీసుకెళ్లి తన దేవతలకు బలి ఇద్దామనుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత హనుమంతుడికి మెలకువ వస్తుంది. లేచి చూసేసరికి రామలక్ష్మణులు అక్కడ ఉండరు. జరిగిందంతా అర్థమై రామలక్ష్మణుల సంరక్షణకై బయలుదేరతాడు. ఎత్తికెళ్ళింది మహిరావణుడు కాబట్టి పాతాళ లోకానికి బయలుదేరతాడు. ఇక్కడే హనుమంతుడికి తన కొడుకు మకరధ్వజుడు ఎదురవుతాడు. పాతాళ లోకానికి వెళ్తుండగా మకరధ్వజుడు హనుమంతుడిని ఆపుతాడు. సగం మకరంలా, సగం వానరంలా ఉన్న మకరధ్వజుడిని చూసి, ఎవరు నీవు, విచిత్రంగా ఉన్నావు అని అడుగుతాడు. అప్పుడు మకరధ్వజుడు జరిగింది చెప్పి తను హనుమంతుడి కొడుకని చెప్తాడు. అది విన్న హనుమంతుడు ఆశ్చర్యపోతాడు. నేను బ్రహ్మచారిని, నాకు కొడుకు ఉండడం ఏంటని తన మనసులో అనుకుంటాడు. తన దివ్యదృష్టితో జరిగిందంతా తెలుసుకుని నేనే ఆ హనుమంతుడిని అని కొడుకు మకరధ్వజుడితో చెప్తాడు. వెంటనే మకరధ్వజుడు హనుమంతుడి ఆశీస్సులు తీసుకుంటాడు. అప్పుడు హనుమంతుడు తనని పాతాళ లోకానికి వెళ్ళనివ్వమని అంటాడు. దానికి మకరధ్వజుడు ఒప్పుకోడు. తన గురువు మహిరావణుడు చెప్పిన మాట నేను తప్పబోనని అంటాడు. ఎందుకంటే మకరధ్వజుడికి మహిరావణుడు అంటే చాలా భక్తి. కానీ మన హనుమంతుడికి రాముడి పైన కూడా అంతే భక్తి. అలా వారిద్దరి మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. కొడుకు తన త్రిశూలంతో, తండ్రి తన గదతో యుద్ధాన్ని చేస్తారు. చివరికి హనుమంతుడు మకరధ్వజుడిని ఓడించి పాతాళ లోకానికి ప్రవేశిస్తాడు. అక్కడ మహిరావణుడు రామలక్ష్మణులను బలికి సిద్ధం చేస్తూ ఉంటాడు. వాళ్ళిద్దరూ స్పృహ కోల్పోయి ఉంటారు. హనుమంతుడు పాతాళ లోకానికి చేరగానే మహిరావణుడికి అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నో దుష్టశక్తులున్న ఆ పాతాళ లోకంలో స్వచ్ఛమైన మనసు గల హనుమంతుడు అడుగుపెట్టాడు కాబట్టి మహిరావణుడికి విషయం అర్థమవుతుంది. వారిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరుగుతుంది. పోటాపోటీగా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఎంత యుద్ధం చేసినా ఎవరూ గెలవట్లేరు. అలా యుద్ధం జరుగుతుండగా హనుమంతుడికి ఒక ఆలోచన వస్తుంది. అక్కడ మొత్తం 5 మాయాద్వీపాలు ఉంటాయి. వాటి ద్వారానే మహిరావణుడికి శక్తి వస్తుంది అని గమనిస్తాడు. అప్పుడే హనుమంతుడు పంచముఖి అవతారాన్ని ఎత్తుతాడు. ఆ పంచముఖాలే హనుమ, నరసింహ, గరుడ, వారాహ ఇంకా హయగ్రీవ. అప్పుడే హనుమంతుడు ఆ శక్తులను ఉపయోగించి మహిరావణుడి మాయమంత్రాలని ఎదుర్కొని ఆ 5 దీపాలను నాశనం చేస్తాడు. అలా మహిరావణుడు బూడిదైపోతాడు. తర్వాత రామలక్ష్మణులు మాయలోంచి బయటికి వస్తారు. అలా మనం హనుమంతుని పంచముఖి విగ్రహాలని బయట చూస్తాం. అందుకే హనుమంతుడు ఉంటే ఎలాంటి దుష్టశక్తి మన జోలికి రాదని నమ్ముతారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్టయితే మన మైథాలజీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.